ఇది భారతదేశానికి చాలా కీలకమే. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది ఇక్కడ. వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను, ఆయన అనుభవం చాలా అవసరం అని. సో మనందరం ఒక ప్రయాణం చేసాం. అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా 7 లక్షల మంది రైతుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ధాన్యానికి సరిగ్గా 24 గంటల లోపే 9,300 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహి అంటే ముదివి ప్రోయాక్టివ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున ఇంత అద్భుతంగా జరుగుతుంది. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి, చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే, చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నాకు
నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ, దాదాపు 24 గంటల్లో ఒక 9,000 కోట్లు పైచిలకు డబ్బులు పంచినా కానీ, ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది. దానికి ఒక అనుభవశీలురు, ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చెప్తున్నాను. అలానే జనసేన బలహీనం అని చెప్పట్లా. జనసేన చాలకు బలం, రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాల్ని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈ రోజున కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము దాన్ని తీసుకున్నాం. అలాగే పెన్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం 63,50,000 మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రతి నెల దాదాపు 2,750 కోట్ల పెన్షన్, సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున బెనిఫాక్టర్స్, లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తున్నాం. దానికి డ్రామాలు చేయట్లా. మేము ఆ వ్యవస్థను పెట్టాం, ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. అంటే గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు. అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మరమగ్గాలకి నెలకి 500 యూనిట్లు, మగ్గాలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా. తల్లికి వందనం ద్వారా 62,27,000 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు సాయం చేశారు. వాళ్ళు కొన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉంటే 23,000 కోట్లు, 25,000 కోట్లు మద్యం, కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే, మనం అన్ని ఆపి, వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లో కనీసం మన డొక్కా సీతంలాగా మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు. తిరిగి అవి నారాయణ గారి ముందుండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా, బీయింగ్ అన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ విత్ ప్రిసిషన్, మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది. అలాగే ఆయన ఒకటి అనుకుంటే గోళ్ళు ఆయన చాలా బాగా చేస్తారు, కానీ దాన్ని అనుకోవాలి బలంగా. సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇస్తే 204 అన్నా క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా 4 కోట్ల భోజనాలని అందించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాదాపు 2,90,000 మంది లబ్ధి పొందారు. అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో 9.60 కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మైక్రో, స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇందులో 50% సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ, మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది. దీనివల్ల 650 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి
2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 31 కోట్ల 21 లక్షలతో మినీ గోకులాలు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు R&B శాఖ ద్వారా 26.95 కోట్ల రూపాయలతోటి 10 ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం. పిఠాపురం మున్సిపాలిటీలో 6.80 కోట్లతోటి డ్రైన్స్, మోడల్ అభివృద్ధి చేస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో 3 కోట్లతోటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాం. పిఠాపురం, గొల్లప్రోలుకి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి. ఎందుకంటే నాకు చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని STPలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి. అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ, ఎందుకంటే ఒకసారి నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా, అంతకుముందు కూడా 2014లో కూడా. ఇందాక నాకు వారంటే చాలా ఆనందం కలిగించినది, మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి నేను నా హయాంలో చేశామో, పిఠాపురం, గొల్లప్రోలు ఈ మండలాలని, ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకసారి మీరున్నా లేకపోయినా నేను నా బాధ్యత చేస్తాను అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి, మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ మనస్ఫూర్తిగా, నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా 14 కోట్లతోటి పిఠాపురంలోని 20 దేవాలయాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తాం. ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత కాలంలో గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏమి చేశారో తెలియదు, కానీ డబ్బులు అయితే ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం 25,000 కోట్లు, 23 ఇంకా లక్ష కరెక్ట్ చెప్పి 25,000 కోట్ల పైచిలకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 50-50. సో 2,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 4,000 కోట్లతో ఏమైపోయారంటే పైపులు వేశారు. ఆ పైపులు వేశారు, దానికి రిజర్వాయర్లు లేవు, దానికి కనీసం సోర్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే, మన పంచాయతీలకు వెళ్తే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం 5 మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము. ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే, ఎందుకు ఆ పథకంకి ఈ రోజున తూట్లు పడిపోయినాయి అంటే, ప్రధానమంత్రి గారు చాలా కంప్లైంట్ ఉంది. నేను ప్రజలకి కనీసం ఒక 55 లీటర్ల నీళ్ళు అందించాలి అంటే, పంపించిన డబ్బుని రాజకీయ వ్యవస్థ తినేసి, మనకి కాంట్రాక్టులు తినేస్తే ప్రజలకి ఏం చేస్తామన్న ఒక బాధ, ఆవేదన ఉంది. సో వారికి మేము వెళ్ళి కన్విన్స్ చేసి, ఇంత కావాలి అంటే తిరిగి మన చెప్పిన విధానమో, లేదంటే మన కమిట్మెంటో, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అన్నీ కలిపి మీ అందరి కృషి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక దాదాపు 24,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈరోజు. దానివల్ల మనం ఈ మల్టీ విలేజ్ పర్పస్ మన ఈ స్కీమ్స్ రన్ చేయగలుగుతున్నాం. అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ